మిత్రులు రెడ్డి అప్పలనాయుడు గారు, ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్, మరి ఎంతో కష్టపడి గడిచిన ఓడిపోయిన తర్వాత కూడా గడిచిన 4 సంవత్సరాలు 9 నెలల నుంచి కూడా ఇంట్లో లేకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా పాదయాత్ర కానీ జనంలో జనసేన కానీ మరి ఫస్ట్ స్టార్ట్ చేసింది స్టేట్లో అప్పలనాయుడు గారు. మరి అదేవిధంగా మరి ఆ రోజు నేను ఆయన ఒకే రోజు జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాఘవేంద్ర చౌదరి గారు, అదే ఇంకా పెద్దలు వేరే మహిళలందరూ కూడా నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మరి ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా స్థాయిని మించి ఆయన ఈ పార్టీ కోసం కష్టపడిన విషయం మరి పార్టీకి కూడా తెలుసు. నేను కూడా రాత్రి ఆయన ప్రకటన చూసిన తర్వాత నేను మాట్లాడటం కూడా జరిగింది. అలాంటిది ఏం లేదు, కొంచెం సమయం పాటించమనండి, ఆయనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలాంటి మర్యాద తగ్గదు అనే విషయాన్ని తెలియపరచమని మన అధినాయకుడు చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఆయన చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే నేను ఇలా ఆమరణ నిరాదీక్ష అది అంత అవసరం లేదు. ఖచ్చితంగా అప్పలనాయుడు గారికి న్యాయం జరిగే బాధ్యతని మేము తీసుకుంటాం. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఆల్రెడీ కూడా మాట్లాడి మళ్ళీ వెళ్తున్నాను. పార్టీ ఆఫీస్ కూడా తెలియజేసి ఆయనకి తమ న్యాయం జరిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తానని కూడా నేను మీ అందరి దగ్గరగా మాటిస్తాను. ఎందుకంటే ఇవాళ పొత్తులో భాగంగా మరి రాష్ట్రం బాగుపడటం కోసం, మరి రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఆదుకోవడం కోసం ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ మరి ఏదైతే లంచగొండితనాన్ని ఆపాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు 100 మెట్లు దిగి ఇవాళ రాత్రి కూడా చూశారు మీరు, ఉన్న 24 సీట్లు కూడా 3 సీట్లు మళ్ళీ మరి త్యాగం చేయవలసిన పరిస్థితి. ఎవరు పోయింటారో కూడా తెలియదు. ఇంకా ఈ రోజు వరకు కూడా మాకు కూడా ఎక్కడ కూడా మా పేర్లు కూడా ఎక్కడ లేవు. అయినప్పుడు కూడా పార్టీ అధిష్టానాన్ని గౌరవించి ఇవాళ వరకు అప్పలనాయుడు గారు ఎలాగ తిరుగుతున్నారో మేము కూడా అదే విధంగా తిరుగుతున్నాం. కాబట్టి ఇవాళ ఇంకా మా అనౌన్స్ చేయలేదు, మీరు చేశారు కాబట్టి ఆయన బాధపడుతూ ఉన్నారు. తప్పనిసరిగా ఆయనకి మేమంతా అండదండలుగా ఉంటాం. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయనతో పాటు ఉంటాం. ఆయన తగిన ప్రాధాన్యత కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, మేయర్ ఎలక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇంకా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇంకా స్టేట్లో ఇంకా చైర్మన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఎక్కడో చోట అకౌంట్ పెట్టి చేయమని కూడా మేము కూడా అడుగుతాం. ఆయన తరఫున మేము కూడా మాట్లాడుతాం అని చెప్పి కూడా ఆయనకి తెలియజేసి, దీక్ష అనేది అప్పుడే మీరు అలాంటిది పెట్టొద్దు. ఖచ్చితంగా జనసేన పార్టీ గుర్తింపు ఉంది, కానీ ఎలా బుజ్జగించాలి. ఇప్పుడు మనం పూర్తిగా అధికారంలోకి వస్తే అది కాదు అప్పలనాయుడు గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తామనో లేదా ఇంకోటి చెప్పచ్చు. ఇవాళ రేపు పొద్దున ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసే ఉంటే దానికి ఇది ఉండాలి. కాబట్టి దానికి ఎక్కడ కూడా ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్పలనాయుడు గారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ అధినాయకుడి దృష్టిలో కూడా ఇష్యూ ఉంది. అది తెలియని విషయం కాదు, కానీ ఎలా బుజ్జగించాలి. ఇంతకాలం వీళ్ళు కష్టపడ్డారు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంత శ్రమ పడ్డారు. డబ్బుల కంటే శ్రమ. ఇప్పుడు అప్పలనాయుడు గారి విషయంలో చూసుకుంటే ఆయన స్తోమత మించి ఆయన ఖర్చు పెట్టేశాడు డబ్బు. అప్పుడు కానీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా, ఎలక్షన్ ముందుగా ఎలక్షన్ ఖర్చు పెట్టిన స్వార్థం ఉందనుకోవచ్చు. ఎలక్షన్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి కూడా ఆయన ప్రజల్లో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా దీన్ని గుర్తించినట్టుంటే దానివల్ల పార్టీకి మైనస్. అలాంటిది కాకుండా మేము కూడా అందుకే మాట్లాడి చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా చెప్పారు, మీరు వెళ్ళి ఆయన నచ్చ చెప్పండి, అలాంటి కార్యక్రమం ఏం చేపట్టవలసిన అవసరం లేదు. రెడ్డి అప్పలనాయుడు గారు అంటే ఎప్పుడు ఈ జనసేన పార్టీ విలువ ఉంది. ఆ విషయాన్ని మేము కూడా మనోహర్ గారు చెప్పారు, కళ్యాణ్ గారు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ న్యాయం జరిగే వరకు కూడా మేము కూడా ఆయనకి కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి అప్పలనాయుడు గారికి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనేది కూడా మనకు క్లారిటీ రావాలంటే ఎలక్షన్స్ రావాలి. మరి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కానీ మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఆయనకి న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తారు. ఎందుకంటే ముందే చెప్పారు ఆయన, ఎమ్మెల్యే పదవి ఒకటే కాదు, చాలా పదవులు ఉంటాయి, మీరు ఎవరు కంగారు పడొద్దు. మరి చాలామంది చాలా కష్టపడి పనిచేశారు. ఈ రాష్ట్రం పొత్తులో కనుక వెళ్ళకపోతే దోపిడీకి గురి అవుతుంది. కాబట్టి మనం ఏదో రకంగా మరి ఇచ్చే ఈ ఎలక్షన్కి మనం 100 మెట్లు దిగైనా సరే అందరినీ కలపాలని ఆయన చేసే ప్రయత్నం కూడా మీరు కూడా 9 గంటల పాటు చంద్రబాబు గారి నివాసంలో ఉండడం, మళ్ళీ ఈరోజు పొద్దున్నే వెళ్ళడం, ఏదో రకంగా దీన్ని పొత్తులు కంప్లీట్ చేసుకోవాలి, ఎలక్షన్ మూడ్లోకి రావాలని చెప్పి మరి ఆయన కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ హడావుడిలో దీనికి ఆయన స్వయంగా ప్రకటన చేయలేకపోవచ్చు, కానీ అప్పలనాయుడు గారికి తెలియజేయమని చెప్పి నాకు పార్టీ ఆఫీస్ నుంచి చెప్పడం, నేను అందుకే మళ్ళీ అప్పలనాయుడు గారు అలాంటి దీక్షలు అయ్యేది ఉంటే ఇది మన కోరిక నెరవేరినప్పుడు మనం చూద్దాం.
ఈ లోపల దాన్ని తాత్కాలికంగా దాన్ని విరమించవలసిందిగా నేను పార్టీ తరఫున అప్పలనాయుడు గారిని విన్నవిస్తూ ఉన్నాను. మరి చౌదరి గారు మీరంతా పెద్దలు, మీరందరూ కూడా కూర్చొని మరి అప్పలనాయుడు గారు కూడా నచ్చ చెప్పి అలాంటి కార్యక్రమం చేపట్టద్దు, మీకు తోడుగా మేమున్నాం, మీ పక్కన నేను కూడా ఉంటాను. ఒకవేళ నిజంగా మరి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీతో కలిసి ప్రయాణం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను, ఇదివరకు ఉన్నాను, ఇప్పుడు ఉంటాను. అలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు కాబట్టి దయించి ఆ నిర్ణయాన్ని విరమింపు చేయమని చెప్పి అప్పలనాయుడు గారిని నేను కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.